వెల్కమ్ బ్యాక్ టు చతుర్య టీవీ హెచ్డి. ఈ ఛానల్లో ఓన్లీ హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఉంటాయి. హాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో స్పేస్ మ్యాన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, జాకబ్ ఒక స్పేస్ మ్యాన్ చోప్రా క్లౌడ్లోని కొన్ని శాంపిల్స్ తీసుకొని వాటిని టెస్ట్ చేయడానికి స్పేస్కు వెళ్తాడు. ఆ చోప్రా క్లౌడ్ భూమి నుండి 500 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని చేరుకోవడానికి 200 రోజులు పడుతుంది. ఆ స్పేస్ షిప్లో జాకబ్ ఒక్కడే ఉంటాడు. ఆ స్పేస్ షిప్లోకి ఒక వింత జీవి వస్తుంది. ఆ జీవి వేరే గ్రహానికి చెందిన జీవి. జాకబ్ని ఆ వింత జీవి ఏం చేసింది? జాకబ్ చోప్రా క్లౌడ్ని చేరుకున్నాడా లేదా? జాకబ్ తిరిగి భూమి మీదకి వచ్చాడా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్, ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్పేస్లో ఎక్కువ రోజులు ఒంటరిగా ఉంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుందో అనేది చాలా బాగా చూపెట్టారు. ఈ సినిమాలో నాకు ఇదొక్కటే ప్లస్ అనిపించింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సరైన కథ లేదు. అసలు డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. సినిమా చాలా స్లోగా ఉంటుంది అండ్ ఎక్కడా కూడా సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఉండదు. దీంతో సినిమా బోర్ కొడుతుంది. సినిమా రన్ టైం తక్కువ ఉన్నప్పటికీ సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ కలిగించే ఎలిమెంట్ ఒక్కటి కూడా ఉండదు ఈ సినిమాలో. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే, సినిమా బాగాలేదు, స్లోగా సాగదీస్తూ బోర్ కొట్టిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ హెచ్డి.